గైస్ అండ్ ఈరోజు క్లాస్కి వచ్చేప్పటికి మనం 2D మోషన్ గురించి తెలుసుకుందాం. ఓకే, 2D మోషన్ అంటే దీన్ని మనం ప్రొజెక్టైల్ మోషన్ కూడా అంటాము. ఓకేనా, అంటే ఇక్కడ 2 డైమెన్షనల్ మోషన్ అని చెప్పొచ్చు. అంటే మనకి ప్రొజెక్టైల్ మోషన్ అనేది ఎలాగుంటుందంటే గైస్, నేను ఒక ఎగ్జాంపుల్ ప్రకారం మీకు చెప్తాను. మనందరికీ ఫేవరెట్ స్పోర్ట్స్ చాలా మందికి క్రికెట్. ఓకే, క్రికెట్ అనేది వాళ్ళ యొక్క ఫేవరెట్ స్పోర్ట్. అంటే ఆ టైంలో మనం క్రికెట్ని ఎందుకు చెప్తున్నాం అంటే అందరికి ఇంట్రెస్టింగ్గా ఉండాలని. ఒకసారి చూడండి, సపోజ్ నేను ఒక పర్సన్ అనుకోండి గైస్. ఓకే, ఇదేంటి గైస్, ఎక్స్ యాక్సిస్ అండ్ ఇది వై యాక్సిస్. ఓకే, అండ్ సమ్ పర్సన్ అనే అతను ఎక్కడో ఉన్నారు గైస్, మనకి ఇటువంటి ఇక్కడ ఉన్నారు. ఇతను బాల్ వేశారు, నేను ఇక్కడ బ్యాటింగ్ చేస్తున్నాను గైస్. ఇది మన ఒక బ్యాట్. ఓకే, అండ్ అతను వేసిన బాల్ని నేను ఏం చేస్తాను, కొట్టాను. ఓకే, కొట్టాను, ఇలాగే యాంగిల్ చేసుకొని కొట్టాను గైస్. ఓకే, ఇది ఏంటి, యూ అనే వెలాసిటీతో కొట్టాను అండ్ యాంగిల్ ఏంటి, తీటా. ఓకే గైస్, ఇక్కడ అర్థమైంది కదా. మన ఈ కేసులో ఏమవుతుందంటే మనం బాల్ యొక్క ట్రెజెక్టరీ ఎలా ఉంటుందో చెప్పాలి. ఓకేనా, బాల్ యొక్క ట్రెజెక్టరీ మనం సర్టెన్ యాంగిల్తో చేస్తున్నాం కాబట్టి అలాంగ్ ఎక్స్ కాంపోనెంట్లో మనకి వెలాసిటీ ఎంత ఉంటుంది, యూ కాస్ థీటా ఉంటుంది గైస్. అండ్ వై డైరెక్షన్లో మనకి యూ సైన్ థీటా ఉంటుంది. ఓకేనా, ఎక్స్ కాంపోనెంట్ మనకి మనం ఇప్పుడు అలాంగ్ ఎక్స్ డైరెక్షన్లో మోషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. మనకి ఎక్స్ డైరెక్షన్లో యాక్సిలరేషన్ ఏముండదు కాబట్టి యూనిఫామ్గా వెలాసిటీ ఉంటుంది. ఓకేనా, యూనిఫామ్గా ఎక్స్ డైరెక్షన్లో వెలాసిటీ ఉంటుంది. సో నేను ఎక్స్ని ఏమని రాసుకోవచ్చు, ఎక్స్ అంటే ఏంటి గైస్, ఇక్కడ హారిజాంటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాసుకోవచ్చు, యూ కాస్ టీ ఇంటూ టీ. అంతేనా, ఎలా రాసుకున్నాం సార్ అని అంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఏంటి గైస్, యూఎక్స్ టీ ప్లస్ ఆఫ్ ఏ టీ స్క్వేర్. ఇక్కడ ఏఎక్స్ గైస్, మనకి ఏఎక్స్ ఏంటి, 0. ఎందుకు, యూనిఫామ్గా ఉంటుంది కాబట్టి. మనకి ఇక్కడ టీ అంటే ఏమనుకుంటున్నాం గైస్, ఎక్స్ బై యూ కాస్ థీటా. ఓకే, సిమిలర్గా మనం ఎలా వై కూడా కడదాం, డిస్ప్లేస్మెంట్. ఓకే, వై ఏంటి గైస్, మనకి వై ఈక్వల్స్ టు యూ బై టీ ప్లస్ హాఫ్ ఏ బై టీ స్క్వేర్. అంతేనా, మనకి ఏవై ఎంత ఉంటుంది గైస్, ఒరిజినల్గా -g. ఎందుకు, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. దీన్ని యూ సైన్ థీటా ఇంటూ టీ ప్లస్ హాఫ్ -g and t square. y equals to ఏంటి, u sin theta into t minus g by 2 t square. గైస్ మనకి t అంటే ఏంటి గైస్, ఒరిజినల్గా x by u cos theta. సో నేను అలా రాసుకుంటే ఏమొస్తుంది గైస్, నాకు ఇంతే కదా. అండ్ ఇక్కడ x square by u square cos square theta. గైస్ నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు, y ఈక్వల్స్ టు u పోగా tan theta x minus g by 2 u square cos square theta into x square. గైస్ మీరు ఒకవేళ చూసుకుంటే ఫైనల్గా మనకి ఏమొచ్చింది, y ఈక్వల్స్ టు ax మైనస్ bx స్క్వేర్. గైస్ మ్యాథమెటికల్గా మనకి ఈ ఈక్వేషన్ ఏంటి చెప్తుంది, మనకి ఏదైతే బాల్ ట్రాజెక్టరీ ఉందో అది పారాబోలాగా ఉంటుందని చెప్తున్నారు. ఓకే, అంటే మనకి ఏంటి గైస్, చూడండి ఒకసారి, ఇలా ఉంటుంది. ఓకే, ఇలా ఉంటుంది అంటే నీకు కొట్టిన బాల్ ఏమవుతుంది, ఇక ఈ ట్రాజెక్టరీలో వెళ్తుంది. ఓకేనా, ఇలా వెళ్తుంది, మనకి అంత బాగానే ఉంది. ఓకే, బట్ ఇక్కడ నుండి నాకు కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఎందుకు, మనకి బాల్ యొక్క ఎలా వెళ్తుందో ట్రాజెక్టరీ తెలిసింది, బట్ నాకు ఇక్కడ కావాల్సింది ఏంటి గైస్, దీని యొక్క మనకి వేరియబుల్స్ ఇక్కడ ఏంటి, యూ థీటా అండ్ మనకి ఈ డిస్టెన్స్ అండ్ వెర్టికల్. ఓకేనా, అంటే ది వర్టికల్గా మన మ్యాక్స్ వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా రేంజ్ అంటాం. ఓకే, రేంజ్ అంటే ఏంటి గైస్, మనకి ఫిజిక్స్లో ఈ కాన్సెప్ట్లో రేంజ్ అంటే ఏంటి, హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్. ఓకే, హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్.
అండ్ బిఫోర్ రేంజ్కి వెళ్ళేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం ఇక్కడ చూస్తే పెరాబులా ఉంది కదా, మ్యాక్సిమం పాయింట్కి వెళ్ళాక మళ్ళీ అగైన్ కిందకు వస్తుంది. ఓకేనా? అంటే మనం చూసుకుంటే ఇక్కడ ఎవ్రీ పాయింట్ దగ్గర మనకి వెలాసిటీ ఈస్ టాంజెన్షియల్. ఓకేనా? సపోజ్ గైస్ నేను ఇది మ్యాక్సిమం పాయింట్ అనుకున్నాను అనుకోండి, ఈ పాయింట్ దగ్గర మనకి వర్టికల్ కాంపోనెంట్ ఎప్పుడు ఏమవ్వాలి? 0 అవ్వాలి. ఓకే, ఐ మీన్ vy ఈజ్ ఈక్వల్స్ టు 0. బట్ ఇక్కడ నాకు హారిజంటల్ కాంపోనెంట్ మాత్రం సేమ్ అంతే ఉండాలి. ఎంత ఉంటుంది? u cos θ. ఓకే, చూసారు గైస్? ఇంకోండి ఎలా వస్తుంది అంటే ఈ పాయింట్ నుండి వెళ్తూ ఇక్కడ మ్యాక్సిమం పొజిషన్ అండ్ అగైన్ ఇక్కడికి వస్తుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టు ఈ పాయింట్ దగ్గర మనకి వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్ పరంగా సేమ్ బట్ డిఫరెంట్ డైరెక్షన్. ఇక్కడ ఈ అండ్ ఇక్కడ కిందకి ఉంటుంది అంతే. ఓకే, డైరెక్షన్ డిఫరెంట్ బట్ మ్యాగ్నిట్యూడ్ సేమ్. అండ్ మ్యాక్సిమం హైట్ అంటే ఏంటి గైస్? మనకి వెర్టికల్ కాంపోనెంట్ ఈజ్ బికమ్స్ 0. ఓకే, వెర్టికల్ కాంపోనెంట్ ఈజ్ 0. ఓకే, దాన్ని ఏమంటాం మనం? మ్యాక్స్ అంటాం. ఓకేనా? హెచ్ మ్యాక్స్ అంటాం. మనం ఇప్పుడు దాన్ని కట్టాలి కదా, మరి కడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్గా టైం ఎంత టైం పడుతుంది అంటే మ్యాక్సిమం హైట్కి రీచ్ అవడానికి ఎంత టైం పడుతుందో సేమ్ మనకి ఇక్కడ నుండి ఇక్కడికి రీచ్ అవడానికి అంతే టైం అవుతుంది. దీన్ని ఏమంటాం? మ్యాక్సిమం హైట్ వరకు వెళ్ళడానికి మనం టైమ్ ఆఫ్ ఎసెంట్ అంటాం. ఓకేనా? ఏంటి గైస్? ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళడానికి ఏంటి? టైమ్ ఆఫ్ ఎసెంట్. అండ్ ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. ఓకేనా? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్గా టైమ్ ఆఫ్ ఎసెంట్ కట్టుకొని ఫస్ట్ మ్యాక్సిమం హైట్ కట్టాలి, టైమ్ ఆఫ్ ఎసెంట్ కట్టాలి, టైమ్ ఆఫ్ డిసెంట్, అండ్ నెక్స్ట్ మనం టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చాక ఏం చేస్తాం? హారిజంటల్ డిస్టెన్స్ కడతాం. అంతే కదా? ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళడానికి కదా టోటల్ టైం కావాలి. ఓకే గైస్, మనం ఇవి తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్గా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం ఏంటి? మ్యాక్సిమం హైట్ దగ్గర మనకు తెలిసిన కండిషన్ ఏంటి? వర్టికల్ కాంపోనెంట్ 0. మనకి vy ఈక్వల్స్ టు ఏంటి గైస్? uy ప్లస్ ఏంటి గైస్? ayt. అంతేనా? ఇది 0 గైస్. అండ్ మనకి uy ఎంత? u sin θ మైనస్ gt గైస్. అంతేనా? నాకు t ఎంత వస్తుంది గైస్? u sin θ బై g. ఇది ఏంటి గైస్? టైమ్ ఆఫ్ ఎసెంట్. నాకు టైమ్ ఆఫ్ ఎసెంట్ ఎంత వచ్చింది గైస్? u sin θ బై g. ఓకేనా? ఇది మన యొక్క టైమ్ ఆఫ్ ఎసెంట్. సిమిలర్గా టైమ్ ఆఫ్ డిసెంట్ ఎంత వస్తుంది గైస్? మనకి ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ 0 అనుకొని ఇక్కడ ఫైనల్ గా మనకి వెలాసిటీ వచ్చినట్టు చూసుకోవాలి. ఓకే, డైరెక్షన్ 0 అంటే 0 నుంచి చూసుకున్నారు అనుకోండి, మనకి vy కదా. అండ్ చూడండి అప్పుడు vy ఈక్వల్స్ టు uy ప్లస్ a t. సేమ్ ఇక్కడ టైమ్ ఆఫ్ డిసెంట్ ఎంత వస్తుంది? ఎందుకంటే ఇక్కడ నుండి కదా, మైనస్ పోగా మనకి u sin θ బై g. అంటే నాకు టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా u sin θ బై g వచ్చింది. ఓకే గైస్, నాకు ఎలాగొచ్చింది? నాకు టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా వస్తుంది. టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏం చేస్తాం గైస్? మనం టైమ్ ఆఫ్ ఎసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ చేస్తాం. అంటే నాకు 2u sin θ బై g వస్తుంది. దీన్ని ఏమంటాం? టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. గైస్, మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది కనుక్కున్నాం. అండ్ మనకి t అంటే ఏంటో తెలుసు అండ్ x కూడా తెలుసు. మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటి గైస్? మ్యాక్సిమం హైట్. మ్యాక్సిమం హైట్ ఎప్పుడు వస్తుంది మనకి? t ఈక్వల్స్ టు t టైం దగ్గర అంటే ఎంత? u sin θ బై g. ఈ టైం దగ్గర మనకి ఏంటి? మ్యాక్సిమం హైట్ వస్తుంది. ఒరిజినల్గా y ఈక్వల్స్ టు ఏంటి మనకి? uyt ప్లస్ హాఫ్ ayt స్క్వేర్. అంతే కదా? నేను y ఏంటి మనకి? హెచ్ మ్యాక్స్ అవుతుంది మ్యాక్సిమం హైట్ దగ్గర. అండ్ అప్పుడు చూడండి గైస్, మనకి uy అనేది ఏమొస్తుంది? ఆటోమేటిక్గా u sin θ అండ్ t వచ్చి బతికి u sin θ బై g మైనస్ 1/2
మనకి ఏ అంటే ఎంత అండి, -g, అందుకని ఇక్కడ పెట్టాను. అండ్ t u² sin² θ/g². మనకి hmax ఏమొస్తుంది గైస్ దీని ప్రకారంగా అయితే u² sin² θ/2g. మనకి ఇదేంటి, మ్యాక్సిమం హైట్. అంటే మనం ఏదైతే బాల్ కొడతామో అది మ్యాక్సిమం నాకు హైట్ u² sin² θ/2g. ఓకేనా, ఇలా డిఫైన్ చేయొచ్చు. అండ్ మనం మ్యాక్సిమం హైట్ తెలుసుకున్నాం, బట్ మ్యాక్సిమం రేంజ్ కూడా తెలుసుకోవాలి కదా, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత రేంజ్ వస్తుందని. ఓకేనా గైస్, ఇక్కడ రేంజ్ అని అంటారు అంటే x = మనకి ఒరిజినల్గా uxt కదా. అండ్ రేంజ్ ఎప్పుడు వస్తుంది మనకి, t=tf దగ్గర మనకి రేంజ్ అవుతుంది. అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవడం. ఓకేనా, అప్పుడు మనకి ఏమొస్తుందంటే చూడండి, u cos θ ఇంటూ మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత గైస్, 2u sin θ/g. మొత్తానికి ఏమొస్తుంది గైస్, మనకి రేంజ్ u² sin 2θ/g అంటాం. ఓకే, మనం చూసుకున్నట్టయితే మనకి మ్యాక్సిమం హైట్, రేంజ్ రెండు వచ్చాయి. అంటే మనం ఏదైతే మ్యాక్సిమం హైట్ ఉందో అండ్ రేంజ్ అనేది అనుకో 2 పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా, 2 పారామీటర్స్ మీద. ఒకటి ఇనీషియల్ వెలాసిటీ u మీద, అండ్ అనదర్ థింగ్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. ఓకేనా, ఏదైతే hmax ఇంకా మ్యాక్సిమం అవ్వాలంటే ఏంటి, థీటా వాల్యూ అనేది ఏమో ఉండాలి, hmax అనేది నాకు మ్యాక్సిమం. ఓకేనా, మీలో hmax అంటే చాలా మంది ఇదే మ్యాక్స్ అని అనుకుంటారు, కాదు. hmax అనేది ఏంటి, ఈ మ్యాక్సిమం హైట్. ఓకేనా, అంటే బాల్ వర్టికల్ గా ఎంత హైట్ మ్యాక్సిమం వెళ్తుందని చెప్పేది. బట్ నాకు ఏదైతే ఈ వాల్యూ ఉందో మ్యాక్సిమం కావాలి ఎప్పుడు, వెన్ థీటా మీద. ఓకేనా, థీటా వల్ల నాకు మ్యాక్సిమం హైట్ కావాలి. అప్పుడు ఏమొస్తుంది, u² sin² θ/2g కదా ఒరిజినల్గా. నాకు sin² θ అనేది =1 అయితే మ్యాక్సిమం అయినట్టే కదా. అండ్ ఇప్పుడు ఎప్పుడైతే మనకి 1 అవుతుందో దాని అర్థం ఏంటి, u²/2g. అంటే మనకి మోషన్ ఏంటి, థీటా వాల్యూ అంతా π/2 అవ్వ ఉండాలి. అంటే నేను ఒకవేళ π/2 అంటే ఏంటి, x యాక్సిస్తో చేస్తున్నప్పుడు వర్టికల్ మోషన్ కదా. అంటే బాల్ నేను ఒకవేళ 90 degrees పర్పెండిక్యులర్గా, హారిజాంటల్ ప్లేన్ పర్పెండిక్యులర్గా అంటే ఏంటి, వర్టికల్ కదా. ఇసితే ఏమొస్తుంది మనకి, మ్యాక్సిమం హైట్ వెళ్తుంది. ఓకేనా, మ్యాక్సిమం హైట్ వెళ్తుంది. అంటే మ్యాక్సిమం హైట్ అంటే హైయెస్ట్ రేంజ్కి వెళ్తుంది, అంటే వర్టికల్గా. మీకు అర్థమైంది. సిమిలర్గా మనం రేంజ్ కూడా కనుక్కోవాలి. ఓకేనా, రేంజ్ మ్యాక్సిమం ఎప్పుడో కనుక్కోవాలి. ఓకేనా, రేంజ్ మ్యాక్సిమం ఎప్పుడవుతుంది మనకి, sin 2θ వాల్యూ అనేది నాకు =1 అయినప్పుడు. ఓకేనా, రేంజ్ మ్యాక్స్ ఎప్పుడవుతుంది, sin 2θ వాల్యూ 1. అంటే నాకు 2 times ఆఫ్ థీటా ఎంత అవ్వాలి, π/2 అవ్వాలి. థీటా వాల్యూ ఎంత అవ్వాలి, π/4. అంటే ఇగోండి ఇది. అంటే నేను ఒకవేళ 45 degreesతో కానీ బాల్ని కొట్టినట్టయితే మనకి ఆటోమేటిక్ ఏమొస్తుంది, మ్యాక్సిమం రేంజ్ వస్తుంది. ఓకేనా, అంటే మనం 6 కొట్టాలంటే మ్యాక్సిమం 45 degreesతో కొట్టాలి. ఓకేనా, అప్పుడు మనకి 6 వెళ్తుంది. ఓకేనా, బాల్ని 45 degreesతో కొట్టామనుకోండి మనకి 6 వెళ్తుంది. ఓకేనా, రేంజ్ అంటే ఎంత మనకి, u² sin 2θ/g. అంతే కదా గాయస్. అండ్ hmax వచ్చి బతికి మనకి మ్యాక్సిమం హైట్ u² sin² θ/2g. మనం ఇక్కడ రెండిట్లో చూసుకున్నట్టయితే r ఏంటి రాయొచ్చు, r/sin 2θ ఏమని రాయొచ్చు గైస్, u²/g రాయొచ్చు. సిమిలర్గా ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు, hmax sin² θ అండ్ న్యూమరేటర్లో 2 గైస్. అంతేనా, దీని ప్రకారం ఏం రాసుకోవచ్చు, r sin 2θ కదా.
2 sin theta cos theta అని రాసుకుంటున్నాను గైస్. అండ్ ఇక్కడ చూడండి 2 h max ఈక్వల్స్ 2 sin square theta. ఇక్కడ sin theta అండ్ sin square వన్ టైం క్యాన్సిల్ అవుతుంది గైస్, అంతే కదా. అండ్ అప్పుడు మనకు మిగిలేది ఏంటి గైస్, r/4 అంతేనా, r/4 is equals to h max, ఓకేనా. కాస్ థీటా ఇటు తెచ్చుకుంటే మనకి ఏమవుతుంది, కాస్ థీటా బై సైన్ థీటా అంటే కాట్ థీటా గైస్, అంతేనా. అండ్ దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలని మనం ఏం చేస్తాం, r/h max ఈక్వల్స్ టు 4 cot theta అని రాసుకోవచ్చు. చూసారా, ఆర్ ఇక్కడ 4 ఉంటుంది గైస్, ఇటు పంపించాం. అండ్ మనకి ఇది పర్సనల్గా ఏంటంటే రేంజ్ ఇచ్చినప్పుడు, రేంజ్ అండ్ యాంగిల్ ఇచ్చినప్పుడు ఒకవేళ హెచ్ మ్యాక్స్ అడిగారు అనుకోండి, మనం ఇలా కనుక్కోవచ్చు, ఓకేనా. అంటే మనకి ఇనీషియల్ వెలాసిటీ ఇవ్వకుండా అడిగినప్పుడు ఇది వాడుకోవచ్చు. అండ్ ఇది మనకి ప్రొజెక్టైల్ మోషన్ గురించి గైస్, ఇంతటితో ప్రొజెక్టైల్ మోషన్ గురించి అయింది. ఇది ఓన్లీ కాన్సెప్ట్. అందరికీ అర్థమైంది అనుకుంటా. మీరు ఒక్కసారి గుర్తించవచ్చు, ఎనీ పాయింట్ దగ్గర మనకి వెలాసిటీ కావాలంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ ఈ పాయింట్ తీసుకుంటున్నాను గైస్, p(x, y) అనుకోండి. నాకు ఆ పాయింట్ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్గా వెలాసిటీ కావాలంటే ఏం చేస్తాం, v(x, v(y) కట్టి దాన్ని వెక్టర్ నోటేషన్ ఎలా రాసుకుంటాం గైస్, మనం కొన్ని ఎలాగే కదా రాసుకుంటాం. అలా రాసుకోవాలి. సిమిలర్గా పొజిషన్ కావాలన్నా మనం, ఓకేనా. అంటే నాకు ఓపీ కావాలి గైస్, అప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్గా గుండెలకి కదా కట్టుకుంటాం. మనకి ఎక్స్ అంటే ఏమొస్తుంది గైస్, ఒరిజినల్గా ఇందాక చూస్తాం మనం, యూ కాస్ థీటా ఇంటూ టీ, ఓకేనా. ఇది ఐ క్యాప్ ప్లస్ వై అంటే వచ్చేది మనకి యూ సైన్ థీటా ఇంటూ టీ మైనస్ ఆఫ్ జీ ఓకే గైస్, ఇదే కదా ఓపీ. ఇది మనకి ఏంటి, ఆరిజిన్ నుండి ఈ పాయింట్కి ఉన్న ఒక మనకి డిస్టెన్స్ చెప్తుంది, ఓకేనా, ఓపీ అని. ఇది వెక్టర్ ఒరిజినల్గా మనం మ్యాగ్నిట్యూడ్ కావాలంటే మ్యాగ్నిట్యూడ్ కూడా కట్టుకోవచ్చు. మనకు తెలుసు కదా మ్యాగ్నిట్యూడ్ ఎలా కడతాం, √(x² + y²). ఇది ఎప్పుడు గైస్, ఓపీ మ్యాగ్నిట్యూడ్ అది.